హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. అది చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు వచ్చేసి ఎప్పుడు కుకింగ్ వీడియోస్ అనుకుంటున్నారా, అలానే డివోషనల్. సో ఇప్పుడు వచ్చేసి నేను మనకి ఈ వింటర్ బెస్ట్ డై అర్బన్ ఫేస్ ప్యాక్ అయితే మీకైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సూపర్ గా పనిచేస్తుందండి. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, అలానే 1 టేబుల్ స్పూన్ బేసిన్, అలానే 1/2 టేబుల్ స్పూన్ కాఫీ, 1/4 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి, టర్మరిక్. ఇది మనం ఎల్లోయిష్ కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు, లేదంటే 1/4 తీసుకోండి, పర్వాలేదు. సో దీని మొత్తం మనం ఈ 4 ఇంగ్రీడియంట్ మొత్తం వన్స్ మిక్స్ చేసేసుకుంటే దీనికి సరిపోయినంతగా మిల్క్ అయితే తీసుకోండి, రా మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. సూపర్ గా పనిచేస్తుందండి. ఈవెన్ పార్టీస్ కి, వెడ్డింగ్ కి మెయిన్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే కనపడాలనుకుంటే తప్పకుండా డై అర్బన్ ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే. హోమ్ మేడ్ది రిజల్ట్ అనేది అసలు చూస్తే ఓ మై గాడ్ ఏనండి, షాక్ అయ్యాను నేనైతే. చాలా అంటే చాలా బాగా పనిచేసి వర్కౌట్ అవుతుందండి. హోమ్ మేడ్ రెమెడీస్ కదండి, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. బట్ అలా యూస్ చేయటం వల్ల మనకి బెటర్ రిజల్ట్ అనేది మనకి డే బై డే తర్వాత మనకి రిజల్ట్ అనేది మనకే తెలుస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. అలా చేసినట్లయితే నా వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయండి. సో దీన్ని మొత్తం మనం రెడీ చేసుకున్నాం కదండి ఫేస్ ప్యాక్ కి. సో దీన్ని నేనైతే హ్యాండ్స్ కి, బాడీకి అలానే మొత్తం అప్లై చేసుకుంటున్నానండి. సో నేనైతే హ్యాండ్ కి అయితే అప్లై చేసి చూస్తున్నాండి లైవ్ లోనే. ఎలాంటి ఫిల్టర్స్ కూడా నేనేం యూజ్ చేయట్లేదండి. తప్పకుండా మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీన్ని మనం మొత్తం మిక్స్ చేసేసుకుని మొత్తం మన ఫేస్ కి అనేది అప్లై చేసుకుని 5 to 10 minutes మొత్తం డ్రై అవ్వనివ్వండి. ఇది డ్రై అయ్యాక మనం దీన్ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా మొత్తం స్క్రబ్ చేసేసుకోవచ్చు. లేదంటే టిష్యూస్ తో మీరు క్లీన్ చేసుకున్నా నో ఇష్యూస్ అండి. సో దీన్ని మొత్తం అలా చేస్తే కూల్ వాటర్ తో అయితే మనం దీన్ని సెటిల్ చేసేసుకుంటే కూల్ వాటర్ తో వాష్ చేసేసుకోండి ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది మీకే తెలిసింది, చూస్తున్నారు కదండి. నేను ఫస్ట్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ కూడా యాడ్ చేశానండి, మీరు చెక్ చేసుకోవచ్చు. నా హ్యాండ్ ఇదిగోండి, నేను లెఫ్ట్ హ్యాండ్ కి యూజ్ చేశాను, నా రైట్ హ్యాండ్ ఇది. రిజల్ట్ అనేది మీకే క్లియర్ గా అయితే తెలుస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. హోమ్ మేడ్ రెమెడీస్ కదండి, ఈజీగానే, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.